హలో అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది నా సొంతంగా నేనే తీసిన వీడియో ఫ్రెండ్స్. మా పిల్లలు సపోర్ట్ లేకుండా వాళ్ళందరూ పడుకొని ఉన్నారండి. పొద్దున 6:30 అవుతుంటే డికాషన్ అయితే పెట్టానండి. మా హస్బెండ్కు బయటికి వెళ్ళే పని ఉంది. తనైతే ఫ్రెష్ అప్ అయిపోయారండి. ఇద్దరం కలిసి అయితే బయట కూర్చొని చల్ల గాలికి అయితే ప్రశాంతంగా డికాషన్ అయితే తాగామండి. ఎందుకంటే మా మనవాళ్ళు లేవలేదు కాబట్టి, వాళ్ళు లేస్తే మాత్రం మాకు డికాషన్ కూడా నాకు తాగనియారు ఫ్రెండ్స్. ఏదో ఒకటి వాళ్ళకు ఈ చిన్న ఏడిపోయినా పెద్ద ఆయన బ్రష్ చేపియాలి, ఏదో ఒకటి ఇది చేస్తాడండి. వాళ్ళు ఇవాళ లేవలేదు కాబట్టి మేమైతే డికాషన్ అయితే తాగేసాం ఫ్రెండ్స్. వాటర్ అయితే వస్తాయండి. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు, నేనైతే వాటర్ కోసం కూర్చున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడే నేను బట్టలు ఉతికేస్తానండి, వాటర్ సేవింగ్ కోసము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం నేను ఈ అంట్లన్నీ సర్దేశానండి. పద్మ వచ్చేసరికి అన్ని అంట్లన్నీ సర్దేసి పక్కన పెట్టేస్తాను. తను వచ్చి తన పని తను చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పటికైనా ఇంకా మా పిల్లలు లేవలేదండి, వాళ్ళు పడుకొనే ఉన్నారు. మా బాబు లేచి అయితే బయటికి వెళ్ళిపోయాడండి, వానికి కూడా కొద్దిగా పని ఉండే. మా మనవడు, మా ఇద్దరు మనవళ్ళు, మా పాప అయితే ఇంకా లేవలేదండి. వాళ్ళు ఇంకా లేస్తారని నేను చూస్తున్నాను కానీ లేవలేదు. ఇక్కడైతే ఐరన్ బట్టలు అయితే సర్దేయాలి ఫ్రెండ్స్. మొత్తం అయితే ఇవి కూడా సర్దేస్తే ఒక పని అయిపోద్ది. ఇంకా వాళ్ళు లేవలేదు కదా అని మొత్తం అయితే సర్దేశానండి బట్టలు. కొద్దిగా అయితే కూర్చున్నానండి, కొద్ది కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, కూర్చొని అయితే ఇంకా వాటర్ అయితే మొత్తం సేవింగ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ వాటర్ పోతే ఇబ్బంది అవుద్దని. ఇంకా ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా టిఫిన్ చేద్దాం అనుకున్నానండి. టిఫిన్ చేయాలంటే నేనైతే ఇడ్లీకి దోశకి దేనికి కూడా నేను నానబెట్టలేదండి. మా పాప లేసి అయితే ఉప్మా చేస్తుందని అనుకున్నాను. ఎందుకంటే తను మాత్రం చక్కగా టిఫిన్స్ మాత్రం బాగా వేస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి చూడండి, మా బాబు అంతే వెళ్ళిపోయాడండి, పక్క కూడా లేపలేదు. అది నేనే లేపాలి. ఇక చూడండి, మా పెద్ద మనోడైతే పడుకొని ఉన్నాడండి. ఈ పక్కలన్నీ మొత్తం తీసేసాను. చూడండి, ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేసేసామండి. పద్మ వచ్చేసింది కదా, చూడండి మొత్తం కడిగేసాం ఫ్రెండ్స్. మొత్తం మెట్లైనా చుట్టూరుగా మాకు సందు ఉందండి, అది మొత్తం కడిగేసామండి. మంచిగా క్లీన్ చేసేసాము. రంజాన్ పండుగ కాబట్టి ఏంటంటే మా బాబు కూడా వెళ్ళిపోయాడండి. మా పాప ఇప్పుడే లేచింది ఫ్రెండ్స్. మా మనవళ్ళు కూడా ఇంకా లేవలేదండి. వాళ్ళు లేస్తే మాత్రం మాకు ఇది మొత్తం తొక్కేసేటోనండి, గలీజ్ అయిపోయేది. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇక్కడైతే వేడిగా అన్నం అయితే వండేసాను ఫ్రెండ్స్. కర్రీ మాత్రం ఏం చేయలేదు, కూరగాయలు లేకుండా. ఇది నైట్ చికెన్ కర్రీ అండి, మా పాప చేసి ఉండే. మా బాబు అయితే వచ్చేసాడండి. మా పాప అయితే టిఫిన్ పెట్టమంటే అన్నం పెడుతుంటే వాడైతే గొడవ పడ్డాడండి. ఏంటి పొద్దున్నే అన్నం అని. నాకు వానికైతే కొద్దిగా గొడవ జరిగింది. నేనైతే బయటికి వెళ్ళి తినిపోరంటే, ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ టిఫిన్, మనకు దొరకదు కదా అని చెప్పాడు. మా పాప వేసిస్తుంటే వాడు నాతో గొడవ పడ్డాడు ఫ్రెండ్స్. అయినా కానీ కొద్దిగా మా పాప అన్నం చికెన్ కర్రీ వేసి ఇచ్చింది, తినేసి అయితే వాడు వెళ్ళిపోయాడు. ఇక్కడ మా చిన్న మనవాడి కోసం అయితే అన్నం అయితే పెట్టేసిందండి. మా పాప షాపింగ్కి వెళ్తుంది కదా, వండేసి వెళ్ళిపోయింది. ఇక్కడైతే చూడండి, మా పాప మాత్రం వెళ్తుంది. మా పాప అయితే షాపింగ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పచ్చడి చేసుకున్నానండి. మామూలుగా పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు వేసి చేసుకున్నాను. ఇక్కడైతే టీ పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే అన్నం తింటున్నానండి. పొద్దున్నైతే తినబుద్ధి కాదు కానీ తినేస్తున్నానండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, టైంకు తినాలనేసి అయితే. మా చిన్న మనోడైతే పడుకున్నాడు ఫ్రెండ్స్. ఈ పండుగ వల్ల అయితే పనులన్నీ అయిపోయాయండి. ఏం లేదు, మొత్తం అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఏమంటారు, బట్టలన్నీ ఉతికేసాను, బెడ్షీట్స్ అన్నీ అయిపోయాయండి. అన్నం అయితే పచ్చడితో తింటుంటే తినబుద్ధి కాలేదు కానీ తినేసానండి, పచ్చిమిర్చి నంచుకొని. పొద్దున్న తినలేము కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి అండి. నెక్స్ట్ ఇది పరమాన్నము, భక్షాలండి. ఇవి మా పక్కన ఉంటారండి, వాళ్ళైతే పంపించారు.
ఇది వచ్చేసి ఉగాది పచ్చడి. అత్తమ్మ అని ఉంటారండి, తను పంపించేశారు మాకు. మేమైతే ఎప్పుడు చేసుకుంటామండి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరమే చేసుకోలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. మా మనవాడు అయితే నిద్రపోయాడు, తనకు పాలు కూడా పట్టానండి. మా పాప మిరియాలు కూడా వెళ్ళింది కాబట్టి ఉయ్యాలలో వేసి ఊపుతున్నానండి. కొద్దిగా మా మదర్కు బాగలేదని ఫోన్ వస్తే కొద్దిగా అదొక టెన్షన్ అయిందండి. అక్కడ మేము హైదరాబాద్ ఉన్నప్పుడు అయితే ఎమ్మటే ఒక 10 minutesలో వెళ్ళి చూసుకునేటోళ్ళము. మళ్ళీ తర్వాత మా మదర్తో మాట్లాడానండి. పర్వాలేదమ్మా, బాగుందని చెప్పారు. కొద్దిగా టెన్షన్ అనేది తగ్గింది ఫ్రెండ్స్. ఎండలు బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు మా మనవాడు అయితే ఎండలకు బాగా ఇదైపోయిందండి, డీహైడ్రేషన్ అయిపోయింది. ఈ మధ్య తనకు బాగా ఫీవర్ కూడా వచ్చిందండి. 1 week మాత్రం అల్లాడిపోయాడండి. తర్వాత చూడండి, ఇక్కడ పద్మ అయితే వచ్చేసిందండి, బట్టలన్నీ మడతేసింది. మా పాప కూడా వచ్చేసింది. ఫ్రూట్స్ ఇంకా తన షాపింగ్ మొత్తము ఏమేమి తీసుకొచ్చారో తెలియదండి నాకైతే. ఇక్కడ మా మనోడు అయితే టీ-షర్ట్స్ అయితే చూపిస్తున్నాడు ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.